తీర్చిదిద్దుతామని, హైదరాబాద్ నగరాన్ని అమెరికా చేస్తామని, లండన్ చేస్తామని, హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తామని ఇలాంటి డైలాగులు చాలా చేసినారు అధ్యక్ష. వస్తుంది అధ్యక్ష. నేనేమంటున్నంటే అధ్యక్ష, అభివృద్ధి చేస్తాము అనేటువంటి మాట చెప్పి చేస్తాం అభివృద్ధి చేస్తామని అధ్యక్ష. మన ముందే ఉంది హుసేన్ సాగర్ ఉంది, మనం హుసేన్ సాగర్ అంటాం. హుసేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళు తయారవుతాయి అని చెప్పిండ్రు అధ్యక్ష. అందుకే మీరు చేస్తామన్నారు, 10 సంవత్సరాలు చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నా, అధ్యక్ష కేటీఆర్ గారు అధ్యక్ష హైదరాబాద్ నగరంలో అందరం ఉంటాం అధ్యక్ష. అధ్యక్ష హైదరాబాద్ నగరంలో మనం జిల్లాలలో నియోజకవర్గంలలో ఎక్కడ ఉన్నా అందరు హైదరాబాద్ నగర వాసులే అధ్యక్ష. తర్వాతనే జిల్లాలు కాన్స్టిట్యున్సీలకు వెళ్తారు. ముందు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అధ్యక్ష? ఎవరమున్నా ఏమి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మేము కూడా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ తెచ్చింది అధ్యక్ష, ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది అధ్యక్ష, హైటెక్ సిటీ నిర్మించింది అధ్యక్ష. ఇలాంటి కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. మేము కాదంటలేం. మీరు కొన్ని ఫ్లైఓవర్లు కట్టినరు, కానీ ట్రాఫిక్ పోయిందా అధ్యక్ష? ట్రాఫిక్ ఎక్కడ కూడా ఈరోజు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలో రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ ఇప్పటికి కూడా తయారు కాలేదు అధ్యక్ష. దాని మీద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక తపనతోని, అభివృద్ధి చేయాలనేటువంటి ఒక దూర ఆలోచనతోని కొన్ని కార్యక్రమాలు తీసుకున్నటువంటి మాట మీకు కూడా తెలుసు అధ్యక్ష. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జనాభాకు, హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి విస్తీర్ణానికి చాలా తేడా ఉంది అధ్యక్ష. అందులో హైదరాబాద్ నగరం మన అందరం కూడా ఈ నగరంలో ఉన్నాం, కానీ హైదరాబాద్ నగరంలోనే రోజు రోజు పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఇంకొక కొత్త టౌన్ కట్టాలనేటువంటిదే 4th సిటీ ఒక ఉద్దేశం అధ్యక్ష. అక్కడ నిజంగా మీరే చేసిండ్రు, అక్కడ ల్యాండ్ అక్విజిషన్ అనేటువంటిది 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన గొప్ప పని అధ్యక్ష. కానీ ఆ గొప్ప పనిలో విషము నింపేటువంటి కార్యక్రమం ఉంది అధ్యక్ష. రైతుల దగ్గర భూములు తీసుకున్నప్పుడు ఒక్క ఇండస్ట్రీ అధ్యక్ష, మీకు ఉదాహరణ చెప్తా. మన దగ్గర ఒక సిరీస్ అనేటువంటి ఒక ఇండస్ట్రీ ఉండే అధ్యక్ష, ఫార్మా ఇండస్ట్రీ. ఒక్క ఇండస్ట్రీ ఉంటేనే 100 కిలోమీటర్ల దూరం గాలిలో విష పదార్థాలు, నీళ్ళల్లో విషం, భూగర్భ జలాలంతా కూడా కలుషితం. అలాంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితిలో 20,000 ఎకరాల్లో ఫార్మాసిటీ కట్టి ఎవరిని ఇబ్బంది పెట్టడానికి హైదరాబాద్ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో మీరు ఫార్మాసిటీ కడుతున్నామంటే ఎవరికి మంచి జరగాలని కట్టిండ్రు అధ్యక్ష? అందులో ఎవరికి మంచి జరగాలని లేదు. అది కేవలం రైతుల దగ్గర భూములు తీసుకొని ఆ రోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము వ్యతిరేకించినాం అధ్యక్ష. భూములు తీసుకునేటప్పుడు వ్యతిరేకించినాం. వ్యతిరేకిస్తేనే కదా నన్ను గెలిచిన తర్వాత 300 ఓట్లతో ఓడించింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అధ్యక్ష? మీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పమనండి.